హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 57. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, పేరు మాత్రమే చెప్పాడు, అంతకు మించి ఏమీ చెప్పలేదు. అందుకే నిన్నడుగుతున్నాను, నువ్వైనా నాకు చెప్పగలవేమో అని అంది ప్రీష. కొన్ని క్షణాలు ఆమెని చూస్తూ నిలబడ్డ దేవ చివరకు తన ఛాతిపై ఉన్న ఆమె చేతిని మెల్లిగా పక్కకు జరిపి, వెళ్ళి పడుకో అన్నాడు గంభీరంగా. కానీ చెప్పాను కదా, వెళ్ళి పడుకో. కోపం నిండిన అతని స్వరం విని ప్రీష మరేం మాట్లాడలేకపోయింది. విచారంగా వెళ్ళి సోఫాలో కూర్చుంది. దేవ బెడ్ మీద పడుకున్నాడు. కానీ అతని చూపు మాత్రం పదే పదే సోఫా వైపే వెళ్తుంది. ప్రీష మొహంలో కనిపిస్తున్న ఆ బాధను అతను చూడలేకపోయాడు. కాసేపటి తర్వాత ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. చూడమ్మాయి, ప్రీష అతని వైపు చూసింది. ఇది నా పర్సనల్ విషయం, దాని గురించి మాట్లాడాలని నాకు లేదు. కానీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఈ మాత్రం చెప్తాను. సాహితి చాలా అందమైన అమ్మాయి. చూడ్డానికే కాదు, ఆమె మనసు కూడా చాలా అందంగా ఉండేది. దేవా చూపు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది. దేవామను ప్రాణంగా ప్రేమించాడు. ఆ మాట విన్న క్షణంలో ప్రీష గుండెల్లో ఏదో బరువుగా పడినట్టు అనిపించింది. అతను మరొకరి ప్రేమించాడు అన్న విషయం ఎందుకు తనను బాధ పెడుతుందో ఆమెకి అర్థం కాలేదు. ఇంకేం మాట్లాడకుండా మొహం తిప్పుకొని పడుకుంది. ఆ వైపు చూస్తున్న దేవ ఆలోచనలు గతంలోకి మళ్ళీ అతనికి నిద్రని దూరం చేశాయి. మరోవైపు మిత్ర వినయ్ ఇమ్రాన్తో కలిసి ప్రీష తమ కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకుని తాతయ్య ఇంటికి వచ్చేశారు. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. డాక్టర్ నిశాంత్ ఒక ముద్ద నోట్లో పెట్టుకొని టేస్ట్ చేశాడు. మిత్ర, టేస్ట్ చాలా బాగుంది. ఆ అమ్మాయి చాలా బాగా వంట చేస్తుంది. తన స్వభావం ఎంత మంచిదో ఆమె వంట కూడా అంతే అద్భుతంగా ఉంది అని అన్నాడు. తాతయ్య భోజనాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ, దేవా అమ్మాయిని వాడి జీవితంలోకి పూర్తిగా తీసుకొచ్చే రోజు ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను అని అన్నాడు సంతోషంగా. ఇమ్రాన్ వెంటనే, సార్, ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మిత్రబాయ్ ఈరోజు ఏం చేశాడు మీకు తెలుసా అని అన్నాడు. తాతయ్య మిత్ర వైపు చూసి, ఏం చేశావు అని అడిగాడు. ఏం లేదు తాతయ్య, వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి వచ్చేసాం అంతే అని అన్నాడు మిత్ర. ఇమ్రాన్ నవ్వుతూ, అది కాదు సార్, ఎలుకలు తెప్పించి ప్రీష వదిన రూమ్లో వదిలేసి పండుగని వదినకు చెప్పి మేమంతా బయటకు వచ్చేసాం అని చెప్పాడు. అలా ఎందుకు చేశారు? నా మనవరాలు భయపడుతుంది అని అన్నాడు తాతయ్య ఒకంత గాబరాగా. మిత్ర చిన్నగా నవ్వి, భయపడాలనే అలా చేశాం తాతయ్య. అవన్నీ చూసి ప్రీష ఖచ్చితంగా భయపడుతుంది. ఇంట్లో విధ్వంస్ లేడు, అమ్మ లేదు. ఇందు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక మిగిలిందెవరు? దేవబాయ్. రూమ్ పక్కనే కాబట్టి ఖచ్చితంగా దేవబాయ్ దగ్గరికి వెళ్తుంది. ఈ నైట్ అన్ని ఎలుకలను బయటికి పంపడం కష్టం కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు బాయ్ రూమ్లోనే పడుకుంటారు అని అన్నాడు మిత్ర ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ. తాతయ్య చిన్నగా నవ్వుకుని, వాడికి ఈ విషయం తెలిస్తే నీకు దెబ్బలు తప్పవు అని అన్నాడు. మిత్ర చిన్నగా నవ్వుతూ, నా బాయ్ జీవితంలో సంతోషం రావడానికి నేను ఏదైనా భరిస్తాను అని అన్నాడు. నిశాంత్ అతని వైపు చూస్తూ, వాడి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోకు, నీ దారి కూడా అంత ఈజీగా లేదు అని అన్నాడు. మిత్ర ఏం మాట్లాడలేదు. చిన్నగా స్మైల్ ఇచ్చి తినడంలో నిమగ్నమయ్యాడు. కర్రీ టేస్టీగా ఉండడంతో అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. మరుసటి రోజు ఉదయం 7 అవుతుండగా ప్రీషాకి మెలకు వచ్చింది. కళ్ళు తెరవగానే కొత్త ప్లేస్లా అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. చుట్టూ చూస్తూ ఆమె చూపు ఎదురుగా బెడ్పై పడుకున్న దేవపై ఆగిపోయింది. గత రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. ఎలుకలు, తన భయం, దేవ తనని అతని గదికి తీసుకెళ్లడం, తనతో మాట్లాడడం. ఆ జ్ఞాపకాలతో ప్రీషా చూపు మళ్ళీ దేవ మొహంపై నిలిచిపోయింది. నెమ్మదిగా లేచి బెడ్ దగ్గరికి వెళ్ళి అతని మొహాన్ని తదేకంగా చూస్తూ ఉంది. కిటికీ నుండి సూర్యుడి కిరణాలు అతని మొహంపై పడి మరింతగా మెరిసిపోతుంది. ఎక్కడా ఏ లోపము లేదు. సృష్టికర్త అతని మొహంలోని ప్రతి లక్షణాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దినట్టుగా ఉంది. కళ్ళు మూసుకునున్నాయి. జుట్టు కొద్దిగా చెదిరిపోయి కొన్ని జుట్టు పోగులు అతని నుదుటిపై పడుతున్నాయి. నిద్రలో కూడా అతని మొహంలో ఆ గంభీరత తగ్గలేదు. అతని అహంకారం కూడా నిద్రలోనూ స్పష్టంగా కనిపిస్తున్నట్టే అనిపించింది. ఆమె చూపు అతని భుజం వైపు వెళ్ళింది. నర్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
గాయానికి మందు రాయాలి. ప్రీష కాసేపు అయోమయంగా అతని వైపు చూస్తూ నిలబడింది. ఎందుకో తెలియదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ద్వేషించలేకపోతున్నాను. నన్ను ఆపుతున్నదేమిటి? నువ్వేదో దాస్తున్నావని నాకెప్పుడు ఎందుకు అనిపిస్తుంది? ఆమె చూపు మళ్ళీ దేవ మొహంపై నిలిచింది. ఈ సాహితీ ఎవరు? ఆమె గుండెల్లో తెలియని బాధ మొదలైంది. ఆమె చాలా అదృష్టవంతురాలు. ఆమె ఇప్పుడు నీ జీవితంలో లేకపోయినా నువ్వు ఇంకా ఆమెను ప్రేమిస్తున్నావు. ఆమె వెళ్ళిపోయినా నువ్వు ఇంకా ఆమెకి సొంతం. మనసులో అనుకుంటున్న ప్రీష వెంటనే తల అడ్డంగా విదిలించింది. ఇదంతా నేనెందుకు ఆలోచిస్తున్నాను అని తనలో తానే మెల్లిగా అనుకుని, ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదన్నట్లుగా వెనక్కి తిరిగి గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె డోర్ దాటి బయటికి వెళ్ళిన వెంటనే బెడ్పై పడుకున్న దేవా కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. అతని కళ్ళలో నిద్ర జాడలేదు. ప్రీష వెళ్ళిపోయిన డోర్ వైపే చూస్తున్నాయి అతని కళ్ళు. డోర్ దగ్గరికి వెళ్ళిన ప్రీష ఎలుకలు గుర్తొచ్చి భయంతో అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళాలి? బాధలు చేయాలి? దేవాకి చెప్తే వాటిని బయటికి పంపించేస్తాడు అని వెనక్కి వెళ్ళబోతూ మేడం అన్న పిలుపు విని వెనక్కి తిరిగింది. ఎదురుగా ఇమ్రాన్ వినయ్. మీ రూమ్లో ఎలుకలు ఉన్నాయట కదా, దేవబాయ్ ఫోన్ చేశాడు. 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఒక్కడి కూడా లేకుండా చేస్తాం అని అన్నాడు ఇమ్రాన్. అలాగే అంది ప్రీష చిన్నగా నవ్వుతూ. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగా ప్రీష మనసులోని దేవాకి థ్యాంక్స్ చెప్పుకొని ల్యాండ్ వాల్ని అనుకుని నిలబడింది. రూమ్లో మత్తుమందు స్ప్రే చేసి 10 నిమిషాల్లో అన్ని ఎలుకలను పట్టుకుని పెద్ద గోని సంచిలో వేసుకుని బయటకొచ్చారు ఇమ్రాన్ వినయ్. మేడం ఇప్పుడు వెళ్ళండి, ఒక్కడి కూడా లేదు అని వాళ్ళిద్దరూ అవి తీసుకుని వెళ్ళగా ప్రీష అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళి చుట్టూ చూసింది. ఏమీ కనిపించలేదు. థ్యాంక్ గాడ్, హడలెత్తించాయి. అసలు అన్ని ఎలుకలు ఒకేసారి ఎలా వచ్చాయి? గాడి నుండి వచ్చిండొచ్చు. ఏమోలే, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా అని అనుకుంటూ బాత్ చేయడానికి వెళ్ళింది. బాత్ చేసి టీ తాగి దేవాకి ఆయింట్మెంట్ రాయడం కోసం అతని రూమ్లోకి వచ్చింది. అప్పటికే ఫ్రెష్ అప్ అయి ఇమ్రాన్ వినయ్తో మాట్లాడుతూ టిఫిన్ చేస్తున్నాడు దేవా. ప్రీష లోపలికి రావడం చూసి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగా దేవా టిఫిన్ ఫినిష్ చేయడం కోసం వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చున్న ప్రీష అతను టిఫిన్ చేయగానే దగ్గరికి వెళ్ళింది. ఏంటన్నట్టుగా చూశాడు దేవా. ఆయింట్మెంట్ రాయాలి అని అంటూ ఆయింట్మెంట్ తీసుకుని అతని గాయానికి రాసేసి టాబ్లెట్స్ తీసి ఇచ్చింది. సైలెంట్గా వేసుకున్నాడు దేవా. థ్యాంక్స్, ఎలుకలు లేకుండా చేసినందుకు అని అంది. దేవ మౌనంగా చూస్తున్నాడు. విశ్రాంతి తీసుకో, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది ప్రీష. దేవా చిన్నగా నవ్వుకొని బెడ్పై వాలిపోయాడు. అన్వి రోజు కంటే ముందే ఆఫీస్కొచ్చి వీరేన్ కోసం ఎదురుచూస్తుంది. ఆమె మొహంలో నిన్న జరిగిన సంఘటనల తాలూకు బాధ కానీ నిరాశ కానీ కనిపించలేదు. దానికి బదులుగా తాను కోరుకున్నది ఎలాగైనా సాధించగలనన్న నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న జరిగిన సంఘటన ఆమె గుర్తొచ్చింది. వీరేన్ తనపై కోపంగా ఉండడంతో అన్వికి వర్క్ చేయాలి అనిపించక వెళ్ళి తనిష్కతో పాటు కూర్చుంది. ఆమె మొహాన్ని చూసిన తనిష్క, అన్వి ఏం జరిగింది, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడిగింది. ఏం లేదక్క, బోర్ కొడుతుంది, అందుకే వచ్చా అని బదిలిచ్చింది. కానీ కాసేపు ఆలోచించిన తర్వాత తనిష్క వైపు చూసి అక్క అని పిలిచింది. చెప్పు, నేను వింటున్నాను అంది తనిష్క ఫైల్ చూస్తూ. అన్వి వెంటనే ఆమె చేతిలోని ఫైల్ తీసుకుని పక్కన పెట్టింది. ముందు నేను చెప్పేది విను, ఇది చాలా ఇంపార్టెంట్. తనిష్క నవ్వుతూ, సరే, అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? నిన్ను ఇంతగా డిస్టర్బ్ చేస్తుందేంటి అని అడిగింది. అన్వి కాసేపు ఆలోచించి డైరెక్ట్గా తన గురించి చెప్పకుండా ఒక ఫ్రెండ్ కథలా ఇండైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన ఫ్రెండ్ అయిన అబ్బాయిని చాలా ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయికి మాత్రం ఇంకొక అమ్మాయి అంటే ఇష్టం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? అన్వి మాటలు విన్న వెంటనే తనిష్క కాసేపు మౌనంగా ఉండిపోయింది. అన్వి చెప్పింది విని తనకి వీరేన్కి మధ్య ఉన్న పరిస్థితి గుర్తొచ్చింది. చిన్నగా నెట్టొచ్చి, అన్వి, ఈ విషయంలో నువ్వు చాలా చిన్నదానివి, కానీ ఇంత లోతుగా ఆలోచిస్తున్నావంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అంది. అక్క ప్లీజ్ చెప్పు, ఆ అమ్మాయి ఏం చేయాలి? అన్వి ఆదుర్దాగా అడిగింది. చెప్తాను, ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు నిజంగా ఇష్టపడితే నువ్వు చెప్పిన ఆ అమ్మాయి వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు. అన్వి మొహం కాస్త వాడిపోయింది. లవ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అన్వి, దాన్ని అడిగి తీసుకోలేం. ప్లీజ్ నన్ను ప్రేమించు అని పదే పదే అడిగితే
అది ప్రేమ కాదు. అన్వి మౌనంగా వింటుంది. నిజమైన ప్రేమలో మనం ఎదుటివారి ఆనందాన్ని కూడా కోరుకుంటాం. వాళ్ళు మనతో లేకపోయినా సంతోషంగా ఉంటే చాలు అనుకునేంత స్వచ్ఛంగా ఉండాలి. కానీ అక్క, అతను ప్రేమించే అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించడం లేదు. అన్వి వెంటనే అంది. ఏంటి? తనిష్క సందేహంగా అంది. అవునక్క, ఆ అబ్బాయి చాలా మంచివాడు, వెరీ లోయల్. అతనికి కూడా నిజమైన ప్రేమ దక్కాలి కదా. అతను నిజంగా ప్రేమించే అమ్మాయి అతని జీవితంలో ఉండాలి కదా. అతను ప్రేమించే అమ్మాయి అతన్ని ప్రేమించట్లేదు, కానీ నా ఫ్రెండ్ మాత్రం అతన్ని నిజంగా ప్రేమిస్తుంది అంది అన్వి. తనిష్క కాసేపు ఆలోచించి చిన్నగా నవ్వింది. అయితే ఒక పని చేయమని నీ ఫ్రెండ్కి చెప్పు. ఏంటి? ప్రేమతో అతని మనసుని గెలుచుకోవడానికి ప్రయత్నించమని చెప్పు. అతని మనసులో ఆమెకు చోటుంటే అతను ఏదో ఒక రోజు ఆమెను అర్థం చేసుకుంటాడు. ఆ మాట విని అన్వి మనసుకు రిలీఫ్గా అనిపించింది. కానీ ప్రయత్నించిన తర్వాత కూడా అతను ఆమెను ప్రేమించలేకపోతే అతని డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి వెనక్కి తగ్గాలి. ఎందుకంటే ప్రేమ పేరుతో ఎదుటివారిని బలవంతంగా మన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు, స్వార్థమవుతుంది. మనం ఎదుటివారి మనసుని కంట్రోల్ చేయలేం. నిజమైన ప్రేమలో నేను నాది అనే మాటలు తగ్గిపోతాయి. ఎదుటివారి సంతోషం కూడా మన సంతోషంగా అనిపిస్తుంది. అన్వికి ఇప్పుడు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాను ఏం చేయాలో, ఏది సరైందో ఏది తప్పు ఆమెకు అర్థమైంది. ప్రయత్నించకుండా వదిలేయకూడదు, కానీ ఫలితం మాత్రం అతని చేతిలోనే వదిలేయాలి. ఆమె మనసులో నిర్ణయించుకుంది. అనుష్క చిన్నగా నవ్వుతూ అన్వి మొహాన్ని చూసింది. తాను తెలియకుండానే అన్వికి వీరేన్కి దగ్గరవ్వమని సలహా ఇచ్చానని ఆమెకు అప్పటికీ తెలియదు. అన్వి నిన్నటి ఆలోచనల నుంచి బయటకొచ్చి లోపలికి వెళ్ళింది. కాసేపటికి లోపలికొచ్చాడు వీరేన్. తన డెస్క్ దగ్గర కూర్చున్న అన్వి చూపు వీరేన్పై పడింది. అతని చూడగానే ఆమె పెదవులపై చిరునవ్వు విరిసింది. కానీ వీరేన్ మాత్రం ఆమెను పూర్తిగా పట్టించుకోకుండా డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. నొచ్చుకున్న అన్వి ఒకంత టెన్షన్తో అతని క్యాబిన్ వైపే చూస్తుంది. డోర్ తెరిచి లోపలికి వెళ్ళిన వీరేన్ చూపు టేబుల్పై పడగానే అతని కళ్ళు ముడిపడ్డాయి. చిన్న రెడ్ రోజ్ ఫ్లవర్ బొకే ఉంది. దానికి నోట్ స్టిక్ చేసి ఉంది. అది తీసుకుని చూసిన వీరేన్ మొహం కోపం, అసహనం, బాధ మిళితమైన భావంతో నిండిపోయింది. సారీ, ఫర్ ఎవర్ లవ్ యూ. పక్కన లవ్ ఎమోజీ. అది చూడగానే అతనికి అర్థమైంది అది ఎవరక్కడ పెట్టారు. నోట్ తీసి నలిపేస్తూ కళ్ళు గట్టిగా మూసుకొని ప్యూర్ని పిలిచాడు. ఆ అరుపు విని అన్వి గుండె గుబేలమంది. గోళ్ళు కొరుక్కుంటూ సైలెంట్గా చూస్తుంది. ప్యూన్ వీరేన్ క్యాబిన్లోకి వెళ్ళాడు. ఇదెవరిక్కడ పెట్టారు? తీసుకెళ్లి డస్ట్బిన్లోవి అని అన్నాడు వీరేన్. అలాగే సార్. ప్యూన్ బొకే తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేశాడు. అదంతా చూస్తున్న అన్వి మనసు చివక్కుమంది. బాధగా నిట్టూరు విడిచి తన వర్క్పై దృష్టి పెట్టింది. కాసేపటి తర్వాత వీరేన్ క్యాబిన్ నుండి బయటకొచ్చాడు. అన్వి అతని వైపే చూస్తుంది. వీరేన్ ఆమెను పట్టించుకోకుండా వేరే టీమ్మేట్స్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ అప్డేట్ అడిగి తెలుసుకుని చేయాల్సిన టాస్క్లు అప్పగించి చివరగా అన్వి దగ్గరకొచ్చాడు. పర్సనల్ విషయం ప్రొఫెషనల్ వర్క్పై ఎఫెక్ట్ పడడం అతనికి ఇష్టం లేదు. అన్వి, వాట్స్ ద అప్డేట్ అని అడిగాడు సిస్టంలో చూస్తూనే. వెంటనే సమాధానం చెప్పింది అన్వి. ఓకే, కంప్లీట్ ద రిమైనింగ్ టాస్క్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్, నాట్ అన్నెసరీ థింగ్స్ అని చెప్పేసి ఆమె వైపు చూడకుండానే తన క్యాబిన్లోకి దూసుకెళ్లాడు. అతను వెళ్లే వరకు చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వర్క్లో నిమగ్నమైంది అన్వి. కాసేపటికి వీరేన్ ఒక్కడే టీ తాగడానికి వెళ్తుంటే అతని వెనకాలే వెళ్ళింది అన్వి. సైలెంట్గా వెళ్ళి టీ తీసుకుని అతని ఎదురుగా కూర్చుంది. వీరేన్ వెంటనే లేవబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపిన అన్వి. వీరేన్ తన చేయి వైపు సీరియస్గా లుక్ ఇచ్చేసరికి చేయి వదిలేసి ప్లీజ్ కూర్చోండి అంది బాధగా. వీరేన్ అలాగే నిలబడ్డాడు ఎక్కడో చూస్తూ. ప్లీజ్ నేనేం మాట్లాడను అన్వి మళ్ళీ అనేసరికి అసహనంగా కూర్చున్నాడు. ఇద్దరూ మౌనంగా టీ తాగేసి లోపలికొచ్చారు. లంచ్ టైంలో కూడా ఇద్దరి మధ్య అదే నిశ్శబ్దం. తనిష్కతో మాట్లాడుతూ లంచ్ చేశాడు. రోజంతా భారంగా గడిచింది అన్వికి. రాత్రి 7 అయింది. దేవ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ ఉన్నాడు. నర్స్ మధ్యాహ్నం వచ్చి 4 గంటలకి వెళ్ళిపోయింది. ప్రేష మార్నింగ్ అతని గాయానికి ఆయింట్మెంట్ రాసి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు కోటింగ్ ఇస్తాడని. ఇమ్రాన్ వినీలని దేవాన్ని చూసుకోమని చెప్పి తప్పించుకున్న అతను ఇప్పుడు మెల్లిగా వచ్చాడు భోజనం తీసుకుని. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. బాయ్, భోజనం చెయ్యి, టైం అయింది, మందులు కూడా వేసుకోవాలి. దేవా కిటికీ వైపే చూస్తూ నిన్న రాత్రి ఆ పని చేసింది నువ్వే కదా అన్నాడు గంభీరంగా. మిత్ర గతుకుమని
ఒక్కసారిగా ఆగిపోయాడు. దేవ నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని వైపు చూశాడు. చెప్పు మిత్ర, నిన్న రాత్రి ప్రీష గదిలో ఎలుకల్ని వదిలింది నువ్వే కదా? బాయ్, నేను. అవునా కాదా? దేవ గొంతులోని సీరియస్నెస్ మిత్రని మౌనం చేసింది. తల ఉంచి అవునన్నట్లు తల ఊపాడు. దేవ పళ్ళు బిగించి, ఎందుకు? అసలు దాని అవసరమేముంది అని అన్నాడు. మిత్ర అతని దగ్గరకొచ్చి, నాకు అవసరం ఉంది బాయ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రీషాకి నీకంటే మంచి జీవిత భాగస్వామి ఇంకెవరు ఉండరు అని అన్నాడు. నాకు అవసరం లేదు. ఆమె విధ్వంస మనిషి. అతని ప్రేమ నీకు తెలుసు కదా అన్నాడు దేవ సీరియస్గా. అది ప్రేమ కాదు, వ్యామోహం, పిచ్చి, ఉన్మాదం. అతనికి ప్రీషా గురించి పట్టింపు లేదు. ఆమె బాధ, ఆమె వేదన గురించి ఆలోచన లేదు. అతను కేవలం తన కోసమే బ్రతుకుతాడు. కానీ ప్రీషా కూడా ఒక మంచి జీవితం గడిపే హక్కుంది. ఒక మంచి జీవిత భాగస్వామి కావాలి తనకి. అది నేను కాదు అన్నాడు దేవ కఠినంగా. నీకంటే గొప్ప జీవిత భాగస్వామి ఎవరు కాలేరు మిత్ర. నాకున్న లక్ష్యం ఎక్కువ ముఖ్యం. మిత్ర అతని వైపు చూస్తూ, నాకు నువ్వే నా ప్రాణం కన్నా ముఖ్యం బాయ్. నీకోసం నేను ఏదైనా చేయగలను. మిత్ర, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏమీ అర్థం చేసుకోను బాయ్. నువ్వు సంతోషంగా ఉండడం నేను చూడాలి అని అంటున్న మిత్ర దృష్టి టేబుల్పై ఉన్న బుక్స్పై పడింది. ఇవి ఇక్కడికెలా వచ్చాయి అని అడిగాడు. దేవ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఆ మేడం గారే తీశారు. సిఐడిలా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్పలేదు. నీ నిజం ఆమెకెప్పుడు చెప్తావు? దాని అవసరం లేదు. కానీ ఈ విషయం ఇంకెక్కడి నుంచైనా ఆమెకు తెలిసిపోతే పరిస్థితులు మరింత దిగజారొచ్చు అన్నాడు మిత్ర. ఏది జరగాల్సిందో అదే జరుగుతుంది అన్నాడు దేవ ప్రశాంతంగా. మిత్ర చిన్నగా నిట్టూరుస్తూ, ముందు భోజనం చెయ్యి, నీ కట్టు కూడా మార్చాలి అని అన్నాడు. దేవ అతని వైపు చూస్తూ, నర్స్ కట్టు మార్చకుండానే వెళ్ళింది నీ వల్లే కదా అని అన్నాడు. అవును, ఎందుకంటే ఆమె వెళ్ళినప్పుడే ప్రీషా నీకు మరింత దగ్గరవుతుంది అన్నాడు మిత్ర చిన్నగా నవ్వుతూ. మిత్ర, నిన్ను. దేవ అతని దగ్గరికి అడుగు వేసేసరికి మిత్ర టక్కున భోజనం టేబుల్పై పెట్టి వెనక్కి జరిగాడు. నేను వెళ్తున్నాను. ప్రీషాని కాసేపట్లో పంపిస్తాను. తిని రెడీగా ఉండు ప్లీజ్. అవును, ప్రేమగా చూసుకో అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. దేవ ఉఫ్ అనుకుని, ఈ మిత్ర ఎందుకున్న మాట వినడు, రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది అని అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం చేయసాగాడు. ప్రీషా భోజనం చేసిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చాడు మిత్ర. దేవ గాయానికి కట్టు మార్చమని అడిగాడు. లేదు మిత్ర, నేను చేయను అంది. ప్రీషా ప్లీజ్, నర్స్ లేదు, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని మిత్ర పట్టుపట్టడంతో చివరికి ప్రీషా కాదనలేకపోయింది. సరే, కాసేపట్లో వెళ్తాను అని చెప్పి విధ్వంస్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత దేవ గదికి వెళ్ళింది. దేవ షర్ట్ లేకుండా బెడ్పై పడుకుని ఉన్నాడు. ప్రీషా చూపు అతని మొహంపై ఆగిపోయింది. అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి. మొహంలో అసాధారణమైన ప్రశాంతత కనిపిస్తుంది. తన వైపు అలా ఎందుకు చూస్తుందో ఆమెకి అర్థం కాలేదు. తనని తాను మందలించుకుని అతని నిద్ర లేపడానికి ముందుకు వెళ్ళింది. కానీ ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. ఆమె చూపు దేవ ఛాతిపై ఉన్న శివుడి టాటూపై పడింది. ఆ టాటూ ఎప్పుడూ ప్రీషా దృష్టిని ఆకర్షిస్తుంది. అకస్మాత్తుగా దేవ కళ్ళు తెరిచాడు. అతని చూపు డైరెక్ట్గా ఆమె కళ్ళను తాకింది. నీ కళ్ళతో నన్ను కాల్చాలన్న ఉద్దేశం దగ్గరకొచ్చావా అని అన్నాడు. ఉలిక్కిపడినట్టుగా అతని వైపు చూసిన ప్రీష తనని తాను కంట్రోల్ చేసుకుని, ఒకవేళ కళ్ళతో కాల్చేసే పవర్ నాకుండుంటే ఇప్పటికి చాలా కాల్చేసి ఉండేదాన్ని అని అంది ప్రీష. దేవ ఏమీ మాట్లాడకుండా ఆమె మొహాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రీష తడబడి అతని నుండి చూపు తిప్పుకొని, కూర్చో అని అంది. ఎందుకు? ఏమైనా తగలబెడతావా? నాకు అలాంటి అవసరం లేదు. ప్రతిసారి నాతో వాదించడం నీకు సంతోషంగా ఉంటుందా అంది విసుగ్గా. బహుశా కావచ్చు అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం, నాకు ఈ ఒక్క పని తప్ప ఇంకేం మిగలేదు అంటూ లేచి కూర్చున్నాడు. ప్రీషా దేవ పాత కట్టుని చాలా జాగ్రత్తగా విప్పి గాయానికి ఆయింట్మెంట్ రాసి కొత్త కట్టు వేయడం మొదలుపెట్టింది. ఆమె కట్టు మార్చడానికి తనకు దగ్గరగా వచ్చిన ప్రతిసారి దేవ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె చేతులు తన దేహాన్ని తాకిన ప్రతిసారి అతనిలో ఒక విచిత్రమైన మధురమైన అనుభూతి కలుగుతుంది. ప్రీషా మొహం అతని పెదవులకు చాలా దగ్గరగా ఉంది. ఆమె శ్వాస తనకు తగులుతున్న కొద్దీ అతని శ్వాస కూడా
తెలియకుండానే భారంగా మారుతుంది. దేవచూపు ఒక్క క్షణం కూడా ప్రీష మొహం నుంచి పక్కగా జరగలేదు. తనపై అతని చూపు నిలిచిపోయిందని గమనించిన ప్రీష చిరాగ్గా అతని వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పాలని అనిపించిన దేవ కళ్ళలోకి చూసిన క్షణంలోని ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఈ కళ్ళలో అసలేముంది? ఎందుకు ప్రతిసారి నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి? ఆమెకు అర్థం కాలేదు. దేవ శరీరం నుంచి వస్తున్న ఆ సుపరిచితమైన సువాసన మరోసారి ఆమె మనసుని కలవరపెట్టింది. ప్రతిసారి ఇతను నాకు ఇలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిస్తున్నాడు? ఇద్దరి ప్రపంచాలు కంప్లీట్ డిఫరెంట్. అయినా ఎందుకో ఒకరికి ఒకరు ఇంతగా కనెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూనే ఉన్నారు. దేవచూపు అసంకల్పితంగా కిందకి జారి ఆమె గులాబీ పెదవులపై నిలిచిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దేవ ప్రేషల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రేష మనసులో ఉన్న సంఘర్షణకి సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? దేవా వేదాంత్ల బర్త్డే సేమ్ అవ్వడం వెనుక ఉన్న రహస్యమేంటి? దేవా గతమేంటి? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు? అన్వి వీరేన్ కోపాన్ని ఎలా కరిగిస్తుంది? వీరేన్ అన్వి మనసుని అర్థం చేసుకుంటాడా? తనిష్క మిత్రుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.